హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కర్ణాటక స్పెషల్ అయిన బిసిబిల్లాబాత్ నేనెలా చేస్తున్నానో చూపిస్తాను. ప్రెషర్ కుక్కర్‌లోకి కొద్దిగా ఆయిల్ వేసుకునేసి ఎండు బఠాణీ, ఎండు చిన్ని గింజలు ముందు రోజే నైట్ నానబెట్టుకోవాలి. 1 కప్ క్యారెట్, 1 కప్ బీన్స్, 1 కప్ ఆలు, హాఫ్ కప్ ఆనియన్, హాఫ్ కప్ టమాటో, హాఫ్ కప్ క్యాప్సికమ్ అనేది వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ నేను పాలక్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఇది మీకు ఆప్షనల్ అండి. ఇది మేమైతే పాలక్ వేసుకొని బిసిబిల్లాబాద్ అనేది చేసుకుంటాను. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తర్వాత నేను ఈ గ్లాస్‌తో కందిపప్పు అనేది హాఫ్ కప్ తీసుకున్నానండి. ఇది ముందుగానే 30 మినిట్స్ నానబెట్టుకున్నాను. ఇక్కడ 1 గ్లాస్ రైస్ అనేది తీసుకున్నాను. వాటర్ రేషియో వచ్చేసి కందిపప్పుకి 1 ½ వాటర్ అనేది సరిపోతుంది. బియ్యంకొచ్చేసి 3 గ్లాస్ ఆఫ్ రైస్ వాటర్ అనేది సరిపోతుందండి. సాల్ట్ రుచికి సరిపడా వేసుకునేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలండి. అంతలోపలనే పోపు అనేది వేసుకోవాలి. 1 స్పూన్ ఘీ యాడ్ చేసుకునేసి మిర్చి, ఆవాలు, కరివేపాకు అండ్ ఇంగువ యాడ్ చేసుకునేసి పోపు అనేది వేసుకోవాలండి. తర్వాత అంతలోపల నాకు విజిల్ అనేది వచ్చేసింది. నేను ఇప్పుడు మొత్తం కన్సిస్టెన్సీని కలుపుకున్నాక నేను చింతపండు, బెల్లంని ముందుగా నానబెట్టుకున్నది వాటర్ని స్క్వీజ్ చేసి వేసుకున్నానండి. ఇక్కడ హోమ్ మేడ్ బిసిబిల్లాబాద్ పౌడర్ అనేది యాడ్ చేశాను. 3 స్పూన్స్ బిసిబిల్లాబాద్ పౌడర్ అయితే 1 ½ స్పూన్ మిరప్పొడి అనేది వేసుకుంటే మనకి కారం అనేది సరిపోతుంది. ఇక నా కన్సిస్టెన్సీ అనేది థిక్‌గా ఉండడంతో నేను కొద్దిగా వామ్ వాటర్ అనేది వేసుకున్నాను. అంతే. ఈ పోపు వేసుకున్నాక మనకి కొద్దిగా నెయ్యి వేసేసుకుంటే మనకి బిసిబిల్లాబాద్ అనేది రెడీ అయిపోతుంది. అండ్ ఇది బూందీతో కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.